ప్రజాపాలన అన్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నది. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అల్కగనా? డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. కానీ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్టోన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి.